చిన్నారి అనితకు చాలా బొమ్మలు ఉండేవి. ఒక గుడ్డి బొమ్మ, ఒక ఎలుగుబంటి బొమ్మ, ఒక రోబో బొమ్మ, ఒక బంతి. ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చాక ఆమె వాటితో ఆడేది. ఒక రాత్రి అనిత నిద్రపోయిన తర్వాత మెల్లగా కదలాయి. గుడ్డి బొమ్మ అంది, మన యజమానిని సంతోషంగా ఉంచాలి. రోబో బొమ్మ చెప్పింది, ఆమె పుస్తకాలను సర్దుకోవడం సహాయం చేద్దాం. ఎలుగుబంటి బొమ్మ నవ్వుతూ ఆమెకు మంచి మాటలు నేర్పుదాం. అలా అన్ని బొమ్మలు కలిసి గది చక్కగా సర్దాయి. ఉదయం అనిత లేచి ఆశ్చర్యపోయింది. అమ్మా, నా గది ఎంత చక్కగా ఉంది అంది. అప్పటి నుంచి అనిత కూడా బొమ్మలను ప్రేమగా చూసుకోవడం, గదిని సర్దుకోవడం, పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకుంది. బొమ్మలు మాత్రం మౌనంగా నవ్వుకుంటున్నాయి. వస్తువులు ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఈ కథ నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.